కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2గాను, రాజపూజ్యం 7, అవమానం 3గా గోచరించుతున్నాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితంగా ఉన్నది. అంటే ఒకరోజు కొంచెం బాగున్నట్లు, ఒకరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంటుంది. గత కొంతకాలంగా పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తిగా తొలగిపోతాయి. కోర్టు వ్యవహారంలో ఎందు జయంగా ఉంటుంది. మరియు నూతనమైనటువంటి కార్యక్రమాలు వీరు చేపడదామనుకున్నటువంటి నూతన కార్యక్రమాలన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి. భూమికి గృహానికి సంబంధించి గతంలో నిలిచిపోయినటువంటి పనులు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా పూర్తవడం జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం కూడా అభివృద్ధి పొందుతుంది. ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, కళారంగంలో ఉండేటువంటి వారికి అందరికీ కూడా వారి ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమే. హోల్సేలు, రిటైల్ వ్యాపారము, కార్పొరేట్ సంస్థలు, అలాగే సరుకు నిల్వ చేసేటువంటి వారికి, బిల్డింగు నిర్మాణ పనులు చేసేటువంటి వారికి తగిన లాభాన్ని పొందుతూ ఉంటారు. విద్యార్థులు వ్యయగురు ప్రభావం చేత, గురుడు వ్యయమంది ఉండడం చేత కొంత జ్ఞాపక శక్తి తగ్గి ఆశించినంత మార్కులు సంపాదించడానికి చాలా ప్రయాసగా ఓర్చవలసినటువంటి పరిస్థితి వస్తుంది. వ్యవసాయదారులకి మొదటి పంట కంటే కూడా రెండో పంట విశేషంగా లాభిస్తూ ఉంటుంది. స్త్రీలకి ఈ సంవత్సరం యోగవంతమైన కాలమని చెప్పచ్చు. వీరి పేరు మీద స్థిరాస్తి వృద్ధి, ఆభరణ వృద్ధి, విలువైనటువంటి వస్తువులు కొంటారు. ఈ రాశివారు నిత్యం కూడా విష్ణుమూర్తి యొక్క ఆరాధన, అలాగే దుర్గామాతను కనుక పూజించినట్లయితే వీరికి సకల శుభములు కలుగును. స్వస్తి.